ఒక గోడ తన గోడ్ని మనకు చెప్పుకోవడానికి వస్తుంది. Put your hands together for Rolling Raghu and team. అమ్మ సరి పొద్దున్నే మధ్యాహ్నం ఏమో ఆ ఎండ దుబ్బుతుంది, సాయంత్రం ఏమో ఎదవ పబ్లిక్ లో గోళ తట్టుకోలేక వస్తున్నా. నన్ను పట్టించుకునే నాదుడే లేడురా బాబు. ఈరోడు ఎరా ఏం చేస్తున్నా కనబట్లేదా? నేను అదే చెబుతా, స్టిక్ నోబిల్స్ అని రాశారు కనబడట్లేదా? ఏంటే పేపర్లు అంటించరాదు అని రాశారు కనపడట్లేదా? కనిపిస్తుందా? మీరు మారర్రా. సరేగాని ఏ సినిమా పోస్టరు? మల్టీ స్టార్ సీతం వాకిట్లో సిరిమల చెట్టు. ఏ చెట్టుకో తగిలిచ్చుకోవచ్చుగా, నా గోడ కంటించకపోతే. అది సరేగాని ఎవరెవరు ఉన్నారో? మహేష్ బాబు, వెంకటేష్ బాబు. ఫోన్లేరా, రోడ్డు మీద వెళ్ళే ఇలాంటి అమ్మాయిలందరూ వాళ్ళని చూస్తున్నప్పుడల్లా నిన్ను చూసిన ఫీలింగ్ వచ్చేసింది. ఒరే నా తెలియక అడుగుతాను, అదేంటది? అది నాయక. ఎవరెవరు ఉన్నారు అందులో? అమలాపాలు, గాజులు. అయ్యి బాబరే, అమలాపాలు కొత్త ఫిగర్ రా, తెల్లగా పాల్లాగా నిగనిగలాడిపోతుంటది. ఇదిగో ఏమనుకోకే, ఇదిగో శరణ్ బాబు, నువ్వు కొత్తంత కళ్ళు మూసుకుంటే అమలాపాలు అవి మర్చిపోయిన. శరణ్ బాబు నాకు అర్థం కావట్లేదు, కానీ మొన్న ఈ మధ్య మీకు పెళ్ళైంది, ఇద్దరు హీరోయిన్లు అవసరమా? నీకు విషయం చెప్పనా? ఏట్రా? అమలాపాలు అనుకుంటున్నావు, పక్కన చంద్రబాబు గాజులు ఉంది, వాడవా? లేదురా, మొన్న మధ్య మగధీర బొమ్మేశ్వరు 100 రోజులు పడిపోయింది, రోజు చూసి బోరు కొట్టేసారు. అది సరిగానేరా. మళ్ళీ వచ్చేసరి సీతమ్మలు నాయకులు కాకుండా ఇదిగా సరదాగా చిన్న పాపో పెద్ద పాపో, ఇదిగోరా అడవిలో అందాలు, సందులో సుందర. ఎందుకురా? చలికాలం కదా, రాత్రి లచ్చక పడుకుందామని. డార్లింగ్ వచ్చిన డార్లింగ్. అసలు ఉత్సవం మొత్తం పట్టుకుంటారా? ఆడెవడో పట్టుకోవడం ఏంటి, నేను కాదు పట్టుకుంటానులే. ఒరే పొయ్యకూడదని రాసిందిరా. ఏంటి ఏమన్నా? అలా పొయ్యకూడదని రాసిందిరా. అబ్బా ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ పోసారు. లోక కళ్యాణం చేసినట్టుంది. కాపురాలు కూడా చేసుకోండిరా. జిప్పు తగలట్టు దరిద్రం చూడలేక సత్తున్నావిడ వీడు. నమస్కారం నాగయ్య గారు, బాగున్నారా? ఏంటి సార్ మీరు ఎప్పుడైనా ఎవరి కోసం గోడ దూకిసారా? ఏంటి రాజయ్య గారు, మీకోసం ఎవరన్నా దూకారా? మీరే దూకేసి ఉంటారులేండి, అదే కదా. ఏం చేస్తాం, ఏం లేదండి, టైం 5 అవుతుంది. ఈ టైంకి ఇద్దరు పక్కింటి అమర ప్రేమికులు వచ్చేస్తారు. అదేమో దూకు అంటది, ఆడేమో గోడ కొట్టిన పిడకల దూకడు, అది ఆగదు, ఈడు దూకడు. నా కర్మ, వాళ్ళ అమర ప్రేమ సోడలాగా నేను చేస్తున్నా. ఏం గోళ ఎదవగలి ఏం చెప్పుకోమంటారు సార్, అది నా కష్టం వచ్చేసిన టైంకి. రవి ఎప్పుడు లేటే. నన్ను చూసుకోరా అది కాసేపు. రవి వీడు వచ్చాడా? ఛాన్స్ కూడా ఇవ్వలేదు వీడు. అమ్మా అబ్బా ఏంటి రవి ఎప్పుడు చూడు లేటే. నువ్వు నైట్ డ్రెస్ వేసుకుని ఊరికి వచ్చావు, కాలేజ్ నుంచి నైట్ డ్రెస్ వేసుకుని ఎందుకు వెళ్తున్నాను? మా బాబుకి సమాధానం చెప్పలేదు, రెడీ. అబ్బా పర్లేదులే, ఎందుకంత కోపం? దా రవి, ఈ గోడ సాక్షిగా మనం ప్రేమించుకున్నాం కాబట్టి ఈ గోడ సాక్షిగానే మనం పెళ్లి చేసుకుందాం. చేసుకొని చావండి. దరిద్రాలు చూడాలి సొత్తు. అబ్బా రవి, మనకి ఇంకా పెళ్లి కాలేదు తెలుసా? నేను ఇంప్రెషన్ చేసుకురావడానికి మా నాన్న డబ్బులు అడిగి మరీ విగ్గు పెట్టుకొని వస్తే లాగేసి అవుతున్న పోతు మహోడ. సర్లే దా. ఆగండి రా.
దాంతో బాధున్నాక ఈ అబ్బరే అమ్మా నేనా? ఏం లేదమ్మా, ఇక్కడ పిల్లి గిన్నె నాకుతుంటేను కొడుతున్నా. బాయ్. ఇది వెళ్ళిపోయిందా? హలో కల్పన, వచ్చేస్తున్నా. అబ్బో దీనికి ఇంకొక లవ్ ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. ఇదండి నా లైఫ్. నాగబాబు గారు, రొటీన్ గా కామెడీ పంచ్తో కాకుండా ఒక చిన్న మెసేజ్ చెప్దాం అనుకుంటున్నాను సార్. నేను ఇలా గోడల మీ అందరి బిజినెస్కి ఎండలో నిలబడి ప్రమోషన్ చేస్తూ ఉంటాను. మీ ఇంటికి దొంగలు పడకుండా నా భుజాలకి గాజు పెంకులు గుచ్చుకుంటుంటాను. మీరు నా గుండెల్లో మేకులు దిగ్గొట్టిన ప్రతిసారి నవ్వుతూ బరాయిస్తున్నారు. కుక్కలు ఉచ్చబోసినప్పుడు తలంచుకొని తడుస్తున్నా, కానీ చదువుకున్న కుక్కలే ఉచ్చపోస్తుంటే సిగ్గుతో చచ్చిపోతున్నా. సూపర్ రోలింగ్. అయ్యో బాబాయ్, ఏంటి ఇంకా సిగ్గుపడిపోతున్నా? డూది అంటే అప్పుడు పెట్టారు కదా, ఇప్పుడు ఫీలింగ్ వస్తుంది. బై ద వే, ఆ బిగ్ నిజంగా పడిపోయింది కదా ఆన్ ద స్పాట్. తీసుకో. కాదు ఆన్ ద స్పాట్ కదా. విగ్గా ఒరిజినలా? నో, ఇప్పుడు వీక్ వద్దు, అందరూ తెలిసిపోద్ది. ఏయ్, అన్నయ్య సారీ. వదినతో అలా మాట్లాడచ్చు? నాగబాబు గారు. రఘు అన్నయ్య కొట్టే రఘు బ్రహ్మాండం కొట్టే. నీవు రెండు వీటి మీద బెటర్. రోజా గారు మీరేమంటారు? ఎక్కడికో వెళ్ళిపోయాం మాలకం. నిజంగా డైలాగ్స్ ఎక్కడ తడబడకుండా టైమ్లీ సూపర్ గా చెప్పారు. ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఒక వస్తువు మాట్లాడితే ఎలా ఉంటుందనే దాంట్లో ఒకరు సెల్ ఫోన్ గా, ఒకరు మనీ పర్స్ గా, ఒకరు ఏటీఎం ఇది లాగా, ఒకరు మిర్రర్ లాగా, అసలు అందరూ అద్భుతంగా చేశారు. అండ్ వీళ్ళిద్దరు కూడా లవర్స్. ఆహా, ఏంటి అసలు అమ్మాయి పోతే ఇంకో అమ్మాయికి వస్తున్నానంట. అమ్మో, బాగా చేశారు. ముగ్గురు పార్టిసిపేషన్ చాలా బాగుంది. సూపర్ గా. ఎక్సలెంట్ పార్ట్. నాకు చాలా బాధగా ఉందండి. ఆఫ్టర్ ఆల్ 1 పాయింట్తో 2 పాయింట్లతో గెలిచిన వాళ్ళతో మనకు పోటీ ఏంటండి? మీకు గెలిచామండి. గెలిచామని అయిపోయిన పట్టుగా ఎలా ఆడుతుంటారు ఏంటండి? ఈ రోజు ఏం పీకుతారో చెప్పండి. మండుతున్నట్టుంది. 60,000 వేస్తున్నాం ఈసారి మేము. మా స్థాయికి 15,000 సరిపోతాయి. మాతో పెట్టుకుంటే అలాగే ఉంటది. బ్యాండ్ బాజా భారత్. అబ్బా, వాయింపే. ఎంట్రీ అప్పుడు ఏమైనా ఇస్తున్నారా మీరు? ఈ మనిషి అసలు ఆగట్లేదు. మీ ఇద్దరులో ఎవరు? నేనే. మరి నైట్ నువ్వు తిరగాలి కదా. అవును. మరి తిరుగుతుందేంటి? మంత్రాలేసి బంధించా, అయినా ఉండట్లేదు. బంధిస్తే అది ఉండదు. మరి చంద్రముఖి గారు ఎలా ఉన్నారు? వేండా అది కాదు ఎలా ఉన్నారు? నల్ల ఇరికే. నల్ల ఇరికినప్పుడు దాంట్లోంచి తీస్తేనే వాటర్ వస్తుంది.